హైదరాబాద్ని అభివృద్ధి చేసినప్పుడు హైదరాబాద్లో ఒక ఎయిర్పోర్ట్ లేదు, మామూలు ఎయిర్పోర్ట్ ఉంది, ఒక్క ఇంటర్నేషనల్ ఫ్లైట్ లేదు. నేను వేరే దేశాలకు పోయి మీరు నేరుగా మా హైదరాబాద్కి రమ్మంటే వాళ్ళని అడిగారు, అధ్యక్ష ఎక్కడి నుంచి రావాలని అడిగారు. బాంబేకి రండి, 12 గంటలకు ఫ్లైట్ వస్తుంది, అక్కడ పడుకోండి, తెల్లవారితో నిద్రలేసి హైదరాబాద్కి రండి, మళ్ళా సాయంత్రం వరకు పని చూసుకోండి, మళ్ళా బాంబేకి వెళ్ళండి, అక్కడ రాత్రి 12 గంటలకు ఫ్లైట్ ఉంటుంది, మీరు ఎక్కెళ్ళమంటే హైదరాబాద్కి ఎందుకు రావాలి, బాంబేలో మేము వ్యాపారం చేసుకొని పోవచ్చు అని అడిగారు అధ్యక్ష. నాకు అప్పుడే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఫస్ట్ టైం అధ్యక్ష దేశంలో ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చి నేరుగా ఫ్లైట్ ఇక్కడికి వచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టాం అధ్యక్ష. ఇంకో పక్క అధ్యక్ష, నేను తర్వాత ఫ్లైట్ ఉందా మీరు రండి అంటే, మీకు ఫ్లైట్ ఉంది బాగానే ఉంది, అక్కడికి రావాలంటే సాయంత్రం ఏం చేయాలని అడిగారు అధ్యక్ష. సాయంత్రం ఏం చేస్తామని అడిగితే సోషల్ లైఫ్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, షాపింగ్ మాల్స్ లేవు, హోటల్స్ లేవు, కాబట్టి మేము వచ్చి ఏం చేస్తామంటే మా సీఈఓలు ఎవరు అక్కడికి రారు, ఎవరైనా వస్తే ఒక గల్ఫ్ ఉండాలి, ఇవన్నీ చెప్తే అవి 1 by 1 హైదరాబాద్లో డెవలప్ చేసి అధ్యక్ష వరల్డ్ క్లాస్ సిటీని చేసిన తర్వాతనే హైదరాబాద్లో ఆర్థిక అభివృద్ధి జరిగింది అధ్యక్ష. కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. మీరు